మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ఆకర్షణీయంగా నిలిచిందని చెప్పొచ్చు. పర్యాటకులందరూ కూడా పొద్దున్నుంచే ఇక్కడికి రావడం జరుగుతోంది. అయితే విహాంగ్ అడ్వెంచర్స్ అయితే కనుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పొచ్చు. ఏ ఒక్కరు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ విహాంగ్ అడ్వెంచర్స్ ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కానీ, హెలికాప్టర్ కానీ, లేకపోతే ఇక్కడ హెలి గ్లైడర్తో సంబంధించిన ఇక్కడ ఏవైతే వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళే అరేంజ్ చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే నా బ్యాక్ డ్రాప్లో ఒక హెలికాప్టర్ని చూస్తున్నామో ఇది విహాంగ్ అడ్వెంచర్స్ కి సంబంధించినటువంటి హెలికాప్టర్. ఎవరైనా కానీ ఇక్కడ నుంచి ఈవెంట్ కి సంబంధించిన టోటల్ ఓవర్ వ్యూ అయితే చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి కూడా వాళ్ళు వీక్షించవచ్చు. చాలా మంది ఈ టోటల్ అంటే ఏదైతే హెలిప్యాడ్ కి సంబంధించి కూడా ఇక్కడ ల్యాండ్ చేసిన ఏరియా అయితే కనపడుతుందో మొత్తం గ్రిల్ తో టోటల్ అంతా కూడా వీళ్ళు కవర్ చేసిన పరిస్థితి. ఎవరైనా పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ దూరం నుంచి హెలికాప్టర్ని చూసే అవకాశాన్ని, ఆ వెసులుబాటుని అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ ప్రత్యేకంగా 4 రోజులు అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఇవాళ 3వ రోజు కాబట్టి అయితే పగలుపూట ఎక్కువగా ఎండ ఉంటుంది కాబట్టి సాయంత్రం నుంచి కూడా జనాభా ఎక్కువగా వస్తారు అనే అంచనాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ విహాంగ్ అడ్వెంచర్స్ కి సంబంధించి అందరూ కూడా వాళ్ళ కళ్ళు అట్రాక్టివ్ గా అందరూ ఇటువైపే చూస్తున్నారని చెప్పొచ్చు. నిజంగా అసలు విహాంగ్ అడ్వెంచర్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఈ ఈవెంట్ కి సంబంధించి కూడా ఈ విహాంగ్ అడ్వెంచర్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కానీ, లేకపోతే ఏవైతే ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనతో మాట్లాడడానికి విహాంగ్ అడ్వెంచర్స్ CEO సూర్య ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. ఏంటి ఇంతమంది జనాభా వస్తున్న ప్రదేశంలో విహాంగ్ అడ్వెంచర్స్ నిజంగా విహారిస్తుందని చెప్పొచ్చు. నిజంగా పైన ఎక్కడ స్కైలో చూస్తే మొత్తం విహాంగ్ వాళ్ళ హెలిప్యాడ్స్ కానీ, లేకపోతే హెలికాప్టర్ అంతా ఇదే కనపడుతుంది. ఏంటి అసలు ఎన్నెన్ని ఏర్పాటు చేశారు? జనాలందరూ కూడా వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంట్రొడక్షన్. బేసికల్లీ మాది విహాంగ్ అడ్వెంచర్స్ అంటే మేము ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ బేస్డ్ కంపెనీ అనమాట. 2014 నుంచి మేము ఇక్కడ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాం. మా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఇప్పుడు రీసెంట్గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్లో ఆంధ్రప్రదేశ్ టూరిజంని డెవలప్మెంట్ చేయాలంటే ఇటువంటి బీచ్ ఫెస్టివల్స్లో మేజర్ అట్రాక్షన్స్గా కూడుకున్నటువంటి హెలిప్యాడ్ కానీ, హెలికాప్టర్ రైడ్స్ కానివ్వండి, పారాగ్లైడింగ్ కానివ్వండి, పారాసైలింగ్ కానివ్వండి, అడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశము. దీనికి మెయిన్ ఇనిషియేటివ్ చెప్పాలంటే అండి మన మినిస్టర్ కొల్లు రవీంద్ర గారే అండి. ఎందుకంటే ఇక్కడికి తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున ఆఫ్టర్ మహానాడు సార్ చెప్పడం వల్ల మేము హెలికాప్టర్ని ఇక్కడ అరేంజ్ చేసి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న విండ్ కండిషన్స్, వెదర్ ఇవన్నీ చూసుకొని మేము ఇవన్నీ యాక్టివిటీస్ అరేంజ్ చేయడం జరిగింది. మా మొత్తం ఎంటైర్ టీమ్ ఒక 65 మెంబర్స్ క్రూ అండి. ఇక్కడ మాది ఆల్మోస్ట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మన ఆంధ్ర అండ్ తెలంగాణలో. రీసెంట్గా మేము కుంభమేళా చేసాం, అరకు చెలి ఫెస్టివల్ చేసాం, విశాఖ ఉత్సవ్ చేసాం. సో ఇట్లా మనం చెప్పుకుంటే వెళ్తుంటే లాస్ట్ 10 years నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 ఈవెంట్స్ మన ఆంధ్రప్రదేశ్లోనే మనము టూరిజంని ప్రమోట్ చేయాలనే కాన్సెప్ట్తో చేసాం. సో ఇక్కడికి రావడానికి మా మెయిన్ కారణం ఏంటి అంటే మచిలీపట్నం కూడా గోవా లెవెల్లో మనం దీన్ని ప్రమోట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇక్కడ లోకల్ ఫుడ్ని మనం ఇది చేయాలంటే మనం గేట్వే ఆఫ్ అమరావతి మనం చెప్పుకుంటున్నాం మచిలీపట్నం. దీన్ని మరీ ఇంకొంచెం మనం దీన్ని ప్రమోట్ చేసి దీన్ని కానీ మనం పైకి తీసుకొస్తే మాత్రం నెంబర్ 1 స్టేజ్లో మనం వెళ్తామండి. మన ఆంధ్ర కోస్టల్ బెల్ట్ ఏదైతే ఉందో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనం. ఓకేనా, మనం గోవా లాంటి 10 గోవాలు ఇక్కడ తయారు చేయొచ్చు మనకున్న కోస్టల్ లైన్కి. సో ఫ్యూచర్లో నేను ఇలాగే మళ్ళీ ఇటువంటి ఈవెంట్స్ పెంచుతుంటూ మన లోకల్ సపోర్ట్తో మళ్ళీ మన ప్రజలకి అందరికి ఇటువంటి యాక్టివిటీస్ ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఎన్ని అంటే ఈ ఈవెంట్లో విహాంగ్ కి సంబంధించి కూడా ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ హెలి గ్లైడర్ చూసాము, లేకపోతే కొన్ని వాహనాలు కనపడుతూ ఉన్నాయి, హెలికాప్టర్ కనపడుతుంది, ఇంకేమున్నాయి అసలు జనాలకి ఇక్కడ అట్రాక్టివ్ అంటే ఇక్కడ మేజర్గా మీరు చూస్తే ఒకటి వచ్చేసి హెలి టూరిజం అండి, హెలి రైడ్ అనమాట, హెలి జాయ్ రైడ్. సో ఇక్కడ మేము టేక్ ఆఫ్ చేసి ఆల్మోస్ట్ 6 to 7 minutes మన పోర్ట్ ఏరియా నుంచి టువర్డ్స్ మన మచిలీపట్నం అవుట్స్కట్స్ అంతా టవర్ చేస్తూ ఇక్కడ మళ్ళీ వచ్చి ల్యాండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పారామోటరింగ్ అండి, సేమ్ పారాగ్లైడింగ్. మనం ఎక్కడైనా మనం అడ్వెంచర్ స్పోర్ట్స్లో పారాగ్లైడింగ్ చేయాలంటే మనం నార్త్ ఇండియా సైడ్ అంటే ఎక్స్ట్రీమ్ కార్నర్ వెళ్ళాలి, లైక్ హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, ఇటు సైడ్ నార్త్ ఈస్ట్ కానివ్వండి, మేఘాలయ అటు సైడ్ వెళ్తే మనకు అక్కడ ఆపర్చునిటీ ఉంటుంది. సో అవన్నీ మనం ఇక్కడ మినిమైజ్ చేస్తూ మనము ఇక్కడికే మనము పవర్ పారాగ్లైడింగ్తో వచ్చామండి, దాన్ని పారామోటరింగ్ అంటాము. ఇట్స్ అ వెరీ సేఫ్ ఎక్విప్మెంట్. ఎందుకంటే ఇక్కడైతే మనం ఈ పారామోటర్ యూజ్ చేస్తున్నాము, ఇట్స్ ఏ రోటెక్స్ ఇంజన్ అనమాట, లైక్ సెమీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ అనమాట. సో ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ చూస్తూ ఇక్కడ మన ఎంటైర్ టీమ్ ఇక్కడ వర్క్ చేస్తుందండి. నెక్స్ట్ మనం వస్తే పారాసైలింగ్, జీప్ పారాసైలింగ్ అండి. అలాంగ్ విత్ ద బీచ్ మనం జీప్ పారాసైలింగ్ అనమాట. అది సింగిల్గా మనం పైకి వెళ్ళొచ్చు. సో దాంట్లో ఎటువంటి ఇన్స్ట్రక్టర్ అవసరం లేదు. మీకు ఏవైతే ఇన్స్ట్రక్టర్ కింద గ్రౌండ్లో మీకు
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అవి మీరు ఫాలో అయితే చాలు. ఇట్స్ వెరీ సేఫ్ అండి. వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే బేసిక్గా బీచ్ అంటేనే ఎక్కువ విండ్ ఎక్కువ ఉంటుంది, గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది, దుమ్ముతో కూడినటువంటి ఉంటుంది. కాబట్టి జనాలకి ఇక్కడ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వాటికి సంబంధించిన వెదర్ కండిషన్స్ని బట్టి ఎట్లా ఏ టైంలో ఎక్కువ ఫ్లై చేస్తూ ఉంటారు అంటే అండి మాది 100% ఆల్ సేఫ్టీ నామ్స్తో ఫ్లై అవుతున్నాం, డిపెండ్ అపాన్ విండ్ అండ్ వెదర్ కండిషన్స్తో. బేసికల్లీ మాకేవైతే మా లిమిటేషన్స్ ఉంటాయో అవి ఎక్సీడ్ అవ్వకుండా మార్నింగ్ సన్ రైజ్తో అవ్వగానే ఇక్కడ మన పారామోటర్ అండ్ పారాసైలింగ్ అండ్ వాటర్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నాం. టిల్ 11-11:30 వరకు ఇది చేస్తున్నాం. దెన్ అగైన్ విండ్ వెదర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న విండ్ కండిషన్ అండర్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి. టిల్ సన్సెట్ వరకు ఈ యాక్టివిటీస్ రన్ అవుతాయండి. మనం వెనకాల ఏదైతే హెలికాప్టర్ చూస్తున్నామో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సరే ఏంటి అంటే దీనికి సంబంధించి కూడా అందరూ అట్రాక్టివ్గా పర్యాటకులు వచ్చి చూసి విజిట్ చేసి వెళ్తూ ఉన్నారు. ఒకసారి లోపలికి కూర్చుందాం, లోపలికి వెళ్దాం. వెళ్ళండి మీరు ఒకసారి. సో అంటే ఎంత ఫీట్ వరకు పైన వరకు వెళ్తుంది ఇది, ఎంత ఫ్లై చేస్తారు ఏంటి అని చెప్పేసి కూడా అడుగుదాము. సార్ ఏంటి ఎంత హైట్ వరకు కూడా ఫ్లై చేస్తారు హెలికాప్టర్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మనం ప్రజెంట్ ఇక్కడ మనం క్లియరెన్స్ తీసుకున్నామండి. అప్ టు 2000 ఫీట్ వరకు ఇక్కడ మనం ఫ్లై చేస్తున్నాము. 2000 ఫీట్ నుంచి ఇక్కడ మనం లోకల్ ఏరియా అంటే మనము కింద ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు అన్ని కనిపించాలి కాబట్టి ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలంటే 2000 ఫీట్ లెవెల్లో ఇక్కడ మనము ప్రెజెంట్ అయితే విఐపీస్కి మాత్రమే కదా హెలికాప్టర్ అంటే వచ్చి చేయాలి అంటే మినిస్టర్ కానీ వాళ్ళు మాత్రమే లేదండి, ఇది కామన్ పీపుల్ కూడా వచ్చి ఇక్కడ దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి. ఎంత ప్రైస్ ఇక్కడ వచ్చేసి 4000 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తున్నామండి. వాళ్ళు చూసేందుకే కాకుండా వాళ్ళు ఫ్లై కూడా చేయొచ్చండి. కామన్ మెన్ కూడా అఫోర్డబుల్ గా ఇటువంటి యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు అనేది ఒక ముఖ్య ఉద్దేశం కొల్లు రవీంద్ర గారిదండి. సో ఆయన ఒక ఇనిషియేటివ్ తోనే ఇక్కడ మనం ఈ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా అంటే ఈ హెలికాప్టర్ లో ఓన్లీ మినిస్టర్స్ ఇంతవరకు కూడా సీఎం కానీ ఎవరైనా వాళ్ళు మాత్రమే తిరగడం జనాభా చూసుంటారు. కానీ ఇక్కడ ఎవరైతే పర్యాటకులు వస్తారో వాళ్ళు కనుక ఎఫర్ట్ చేయగలిగినటువంటి ప్రైస్ ని పెట్టి వాళ్ళు కూడా ఎక్కొచ్చు, తిరగొచ్చు, త్రూ అవుట్ ద బీచ్ మొత్తం కూడా చూడొచ్చు అని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే సీట్లో కూర్చున్నామో ఇక్కడే పర్యాటకులందరూ కూడా వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఎవరైతే పైలట్ ఉంటారో పైలట్ మొత్తం అంతా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఫాలో అప్ అవుతూ కూడా వాళ్ళకి సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకుంటూ కూడా తీసుకెళ్తారు. సరే ఏంటి ఇప్పటి వరకు ఎంతమంది హెలికాప్టర్ ఎక్కడానికి ముందుకు వచ్చారు? ఈ 2 రోజుల పాటు కూడా హెలికాప్టర్ అందుబాటులో ఉందా జనాలందరికీ? చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఉందండి. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 250 మంది ఆల్రెడీ దీని మీద రైడ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ రోజు ఉంది ఈవినింగ్ సెషన్ అండ్ రేపు కూడా మనము ప్లాన్ చేసాము. ఏ టైమింగ్స్ లో హెలికాప్టర్ ని ఫ్లై చేస్తూ? మార్నింగ్ 9 o'clock నుంచి డిపెండ్ అపాన్ వెదర్ కండిషన్స్ స్టిల్ 12-12:30 వరకు చేస్తామండి. అండ్ ఈవినింగ్ అగైన్ 4 o'clock నుంచి స్టిల్ సన్సెట్. ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా అంటే పిల్లలు వాళ్ళు? ఎస్ అండి, ఒక మినిమం 5 to 6 years ఏజ్ నుంచి అప్ టు ఏజ్ లిమిట్ మాక్సిమం 70 years వరకు ఎవరైనా చేయొచ్చండి. నో ప్రాబ్లం అండి. ఏమన్నా హార్ట్ డిసీజెస్ అవి ఇవి ఉండకూడదు అంతే. మిగిలిన ఎవరైనా కూడా ఇది ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది హైట్స్ అంటే భయపడుతూ ఉంటారు, పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి హెల్త్ కండిషన్ ఏమైనా సడన్ గా ఏదైనా అయితే అలాంటివి? లేదండి, ఇక్కడ మొత్తం ఎంటైర్ రెస్క్యూ టీమ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మార్నింగ్ ఇక్కడ అంబులెన్స్ ఉంది 24/7 మాకు ఇక్కడ. అండ్ ఫైర్ సర్వీస్ ఉంది. ఆల్ సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ DGCA రూల్స్ ప్రకారం అవన్నీ మేము ఫాలో అవుతున్నాం. ఓకేనా? అండ్ ఎవ్రీ ఎంటైర్ ఇట్స్ టీమ్ వర్క్ అండి. ఓకేనా? ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ సేఫ్ మేనర్ లో జరగాలి అని చెప్పేసి అలాగే కండక్ట్ చేస్తున్నాం. ఎంత మంది కూర్చోవచ్చు సీటింగ్ కానీ అంటే ఫ్రంట్ కూడా కూర్చోవచ్చా? ఎంత మంది ఎక్కొచ్చు? ఫ్రంట్ ఒక 2 కూర్చోవచ్చు అండి యాజ్ ఎ ప్యాసింజర్. అండ్ బ్యాక్ 4 అండి. టోటల్ 6 మెంబర్ కెపాసిటీ అనమాట. ఇది ఒకరు పైలట్ ఉంటారండి. టోటల్ విహాంగ్ అడ్వెంచర్స్ ఇంకెక్కడెక్కడ ట్రావెల్ చేయబోతుంది, ఎక్కడెక్కడ ఫ్లై చేయబోతుంది ఫ్యూచర్ లో ఏపీలో? మేము ఫ్యూచర్ లో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ప్రెసెంట్ మేము దీని మీద ఫోకస్ చేసామండి. అడ్వెంచర్ టూరిజం ని ప్రమోట్ చేస్తే ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళాలనేదే మా ఒక ఎయిమ్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కొన్ని చూస్తే స్కై డైవింగ్ అవి ఇవి అవుతున్నాయి. నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏజెంట్ వచ్చి స్కై డైవింగ్ కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేయాలి. అది మన ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే మేము దీన్ని ఇనిషియేటివ్ చేయాలనేది మా ఒక కోరిక అండి. సో చూద్దామండి. అండ్ విత్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఇక్కడ ఎంత మంచిగా రెస్పాన్స్ ఉంటుందంటే సో మా నెక్స్ట్ ఎయిమ్ వచ్చేసి స్కై డైవింగ్ ఇండియా అనేది ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అవ్వాలనేది మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో అది పరిస్థితి చూస్తున్నాం కదా. ఇదైతే హెలికాప్టర్ లో అయితే కనుక 6 అయితే ఎక్కి ఫ్లై చేసే వెసులుబాటును అయితే విహాంగ అడ్వెంచర్స్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. ఇటు గవర్నమెంట్ తోడ్పాటుతో ఇక్కడ ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర మినిస్టర్ తో
సహకారంతో అయితే కనుక మొత్తం అంతా జరుగుతోంది విహాంగ అడ్వెంచర్స్. ఇక్కడే కాదు మరిన్ని ఈవెంట్స్ క్యాపిటల్ అమరావతిలో ఎక్కడ పెట్టినప్పటికీ ఏపీలో కూడా ఎక్కడ కండక్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ ఈవెంట్లన్నిటికీ కూడా వాళ్ళు మరిన్ని దీనికి సపోర్ట్ అయితే కనుక ఇస్తామని చెప్పి సూర్య మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య, బిగ్ టీవీ, మచిలీపట్నం నుంచి. For more videos like this, subscribe Big TV channel.